అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి వెట్ ల్యాండ్స్ లేదా చిత్తడి నేలలు అంటాం. ఎందుకు ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే రెండు రీజన్స్ వల్ల. ఒకటి, ఇవాళ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, వరల్డ్ వెట్ ల్యాండ్స్ డే. రెండవది, రీసెంట్ గా రామ్సర్ లిస్ట్ లోకి మన భారతదేశం నుంచి 5 కొత్త వెట్ ల్యాండ్స్ ని చేర్చడం జరిగింది. ఈ రెండు విషయాల నేపథ్యంలో ఇవాళ మనం ఈ న్యూస్ ని చదువుకుంటున్నాం. మరి ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం? వెట్ ల్యాండ్స్ లేదా చిత్తడి నేలలు అంటాం. మరి ఈ వెట్ ల్యాండ్స్ అంటే ఏంటి, వెట్ ల్యాండ్స్ అంటే ఏంటి అన్నటువంటిది చూస్తాం. అలాగే వెట్ ల్యాండ్స్ యొక్క స్టేటస్ ఎలా ఉంది అన్నటువంటిది చూడబోతున్నాం. స్టేటస్ అంటే ఏంటి, ప్రపంచంలో వెట్ ల్యాండ్స్ కి సంబంధించి మన భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది, అలాగే మన భారతదేశంలో వెట్ ల్యాండ్స్ అన్నటువంటివి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, వాటికి సంబంధించి మనం స్టేటస్ కింద చదువుకుందాం. అలాగే వెట్ ల్యాండ్స్ కి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏంటి, అంటే దీనివల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, అలాగే వెట్ ల్యాండ్స్ కి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంటి లేదా థ్రెట్స్ ఏంటి అన్నటువంటిది మనం ఇక్కడ చదువుకుంటాం. అలాగే వీటి యొక్క ఈ థ్రెట్స్ ని మిటిగేట్ చేయటం కోసం, అంటే ఈ థ్రెట్స్ ని తగ్గించాలి అన్నట్టుగా మన భారతదేశం ఎలాంటి మెజర్స్ తీసుకుంది అన్నటువంటిది, మన భారతదేశమే కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఎలాంటి మెజర్స్ తీసుకున్నారు వీటిని ప్రొటెక్ట్ చేయటానికి, అలాగే మన భారతదేశం దీనికి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది అన్నటువంటిది మనం ఈ టాపిక్ సంబంధించి చదువుకుంటాం. మరి వెట్ ల్యాండ్స్ అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ వాటర్లో ఉంది అంటే వాటిని వెట్ ల్యాండ్స్ అనేసి పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ కావచ్చు, మనం రైస్ కల్టివేషన్కి కూడా చూస్తాం, చాలా నీరు అన్నటువంటిది అవసరం, అవునా? సో ప్యాడీ కావచ్చు, ఇటు ఎక్కువగా నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసరాలు కావచ్చు, చెరువులు కావచ్చు, అలాగే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కావచ్చు, వాటన్నింటినీ కూడా మనం వెట్ ల్యాండ్స్ కిందకి కేటగరైజ్ చేస్తాం. మరి స్టేటస్ కి సంబంధించి చూస్తే ప్రపంచంలో మొత్తం భూభాగంలో 6% చిత్తడి నేలలు అన్నటువంటివి ఉన్నాయి. మరి మన భారతదేశం చిత్తడి నేలలకి సంబంధించి ఎన్నవ స్థానంలో ఉంది అనేసి చూస్తే 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఏ దేశం ఉంది అంటే యూకే అన్నటువంటిది ఉంది. మరి యూకేలో ఇలా ఎన్ని చిత్తడి నేలలు రామ్సర్ లిస్ట్ లో ఉన్నాయి అంటే 175 ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 80 ఉన్నాయి. ఇంతకుముందు 75 ఉండేవి, ఇప్పుడు కొత్తగా 5ని చేర్చడంతో 80కి ఇది పెరిగింది. మరి మన భారతదేశానికి సంబంధించి చూస్తే ఈ చిత్తడి నేలలు లేదా వెట్ ల్యాండ్స్ అన్నటువంటివి మొత్తం మన దేశ విస్తీర్ణంలో 18.7% ఆక్రమించి ఉన్నాయి. అందులోనూ 70% పైగా మనము ప్యాడీనే ఉంది అనేసి చెప్పచ్చు. రైస్ కల్టివేషన్ లేదా పంటల కల్టివేషన్ అన్నటువంటిది ఎక్కువగా ఉంది అనేసి మనం చెప్పచ్చు. మరి అడ్వాంటేజెస్ అంటున్నాం, ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ చిత్తడి నేలలు ఎక్కువ ఉంటే అక్కడ బయోడైవర్సిటీ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఫ్లోరా మరియు ఫానా ఎక్కువగా ఉంటుంది. ఫ్లోరా అంటే వృక్షజాలం, ఫానా అంటే జంతుజాలం, ఇవి ఎక్కువగా ఉంటాయి. అలాగే టూరిజం పర్పస్కి ఉపయోగపడుతుంది, అలాగే ఫ్లడ్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. మనకి ఎక్కడైతే మ్యాంగ్రూవ్స్ ఉంటాయో ఇవి సునామీ వేవ్స్ని కూడా, వాటి యొక్క తీవ్రతని కూడా తగ్గించే క్యాపబిలిటీని కలిగి ఉంటాయి. అలాగే మెడిసినల్ పర్పస్కి ఉపయోగపడతాయి. సో ఇవన్నీ కూడా మనం అడ్వాంటేజెస్ కింద చదువుకుంటాం. మరి సవాళ్ళు ఏంటి? ఒకటి, అర్బనైజేషన్ అనేది పెరుగుతోంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాల కోసం పంట భూముల్ని కాస్త బిల్డింగులుగా మార్చేస్తూ ఉన్నాము. అలాగే క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది పెరగటం కావచ్చు, వీటన్నింటి వల్ల కూడా పొల్యూషన్ కావచ్చు, వీటన్నింటి వల్ల వెట్ ల్యాండ్స్ కి థ్రెట్స్ అన్నటువంటివి వస్తున్నాయి. మరి అలాంటి థ్రెట్స్ నుంచి కాపాడాలి వెట్ ల్యాండ్స్ ని అన్నట్టుగా చాలా మెజర్స్ ని తీసుకున్నారు. అందులో ఒకటి రామ్సర్ కన్వెన్షన్ అన్నటువంటిది. దీనికి ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే రామ్సర్ అన్నటువంటిది ఇరాన్లో ఉన్నటువంటి ఒక పట్టణం. అయితే ఏమైంది, 1971వ సంవత్సరంలో ఇలా చిత్తడి నేలలు అన్నటువంటివి తగ్గిపోతూ ఉన్నాయి అనేసి కన్సర్న్ ని వ్యక్తం చేస్తూ ఇక్కడ ఒక కన్వెన్షన్ అన్నటువంటిది జరిగింది. అక్కడ ఏమైంది, ఇదిగో ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతమైనటువంటి చిత్తడి నేలల్ని రామ్సర్ లిస్ట్లోకి చేర్చాలి అన్నట్టుగా ఈ కన్వెన్షన్ ప్రతిపాదించింది. అందుకే దీని పేరే రామ్సర్ కన్వెన్షన్ అనేసి పెట్టారు. దీని కింద రామ్సర్ లిస్ట్ అనేసి ఉంటుంది, దాని కింద మనం చిత్తడి నేలల్ని చేరుస్తూ ఉంటాం.
ఒకవేళ అవే చిత్తడి నేలలు గనక పొల్యూషన్ వల్ల కావచ్చు, క్లైమేట్ చేంజ్ వల్ల కావచ్చు, వాటి పరిస్థితి అనేటటువంటిది దిగజారిపోతోంది అని అనిపించినప్పుడు ఈ రామ్సర్ కన్వెన్షన్ లోనే మనకి మాంట్రిక్స్ రికార్డ్ అన్నటువంటిది ఉంటుంది. ఈ మాంట్రిక్స్ రికార్డ్ లోకి వాటిని చేర్చటం జరుగుతుంది. అలా మన భారతదేశం నుంచి కూడా 2 చిత్తడి నేలలు మాంట్రిక్స్ రికార్డ్ లో ఉన్నాయి. ఇంతకుముందు చిల్కా లేక్ అన్నటువంటిది ఉండేది, కానీ దాన్ని ఇప్పుడు ఈ మాంట్రిక్స్ రికార్డ్ నుంచి తీసేశారనమాట. అలాగే వరల్డ్ వెట్లాండ్స్ డే అనేసి జరుపుకోవటం కావచ్చు, ఇవన్నీ దీనికి సంబంధించి తీసుకున్న మెజర్స్ గా చెప్పొచ్చు. మరి మన భారతదేశం ఎలాంటి ఇనిషియేటివ్స్ చేపట్టింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నమామి గంగాతో దీన్ని కన్వర్జ్ చేయటం, దాని ద్వారా వెట్లాండ్స్ ని కాపాడటం కావచ్చు. అలాగే వెట్లాండ్స్ కి సంబంధించి 2017లో రూల్స్ అన్నటువంటి తీసుకురావటం జరిగింది. అలాగే అమృత్ దారోదర్ అన్నటువంటి స్కీమ్ ని తీసుకురావటం. సో ఇవన్నీ కూడా మనం ఇనిషియేటివ్స్ కింద చదువుకుంటాం. ఇది కాంప్రహెన్సివ్ గా ఈ వీడియో గురించి. సో ఒక్కసారి డీటెయిల్స్ లోకి వెళ్తే, ఏ కంటెక్స్ట్ లో మనం దీని గురించి చదువుకుంటున్నాం? ఇదిగో 5 వెట్లాండ్స్ ని రామ్సర్ లిస్ట్ లోకి చేర్చారు. దాంతో మొత్తం రామ్సర్ లో ఇప్పుడు 80 సైట్స్ అన్నటువంటివి ఉన్నాయి. అది కూడా మనకి 1.3 మిలియన్ హెక్టార్స్ లో విస్తరించి ఉన్నాయి అనేసి. మరి వెట్లాండ్స్ అంటే ఏంటి? సంవత్సరంలో ఎక్కువ కాలం గనక ఈ భూమి మీద వాటర్ అన్నటువంటిది ఉంటే అలాంటి ల్యాండ్స్ ని మనం వెట్లాండ్స్ అని పిలుస్తాం. ప్రపంచంలో ఎంత శాతం? 6% ఈ వెట్లాండ్స్ ఉన్నాయి. ఇందులో చాలా రకాలు, లాగూన్స్, బాగ్స్, ఫెన్స్, మ్యాంగ్రూవ్స్, ఇలా వివిధ రకాలు ఉన్నాయి. అయితే మోస్ట్ ఆఫ్ ద వెట్లాండ్స్ మన ఇండియాలో ఉండేటటువంటిదేమో ప్యాడీ అంటే క్రాప్ కల్టివేషన్ కింద ఉంటాయి డైరెక్ట్ గా, లేదా ఇండైరెక్ట్ గా రివర్స్ తోటి లింక్ అయినటువంటివి కూడా ఉంటాయి. ఎక్కువగా రివర్ బేసిన్స్ లో ఇవి కనపడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గంగా రివర్ కావచ్చు, కావేరీ రివర్ కావచ్చు, గోదావరి, కృష్ణ, ఇలా అన్నమాట. మరి ఇక్కడ చూడండి, డైరెక్టరీ ఆఫ్ ఏషియన్ వెట్లాండ్స్ ప్రకారం చూస్తే మన భారతదేశంలో 18.4%, ఇందాక 18.7% అన్నానంటే 18.4% మన భారతదేశంలో చిత్తడి నేలలు లేదా వెట్లాండ్స్ అన్నటువంటి ఉన్నాయి. అందులో దాదాపు 70% ఈ యొక్క ప్యాడీ కల్టివేషన్ కిందే ఉంది. అలాగే కోస్టల్ వెట్లాండ్స్ లో చూసుకుంటే ఎక్కువగా మ్యాంగ్రూవ్ వెజిటేషన్ అన్నటువంటిది ఉంటుంది. అదే మనకి సదర్న్ ఇండియాలోకి వచ్చేసరికి ఎక్కువగా మ్యాన్ మేడ్ అనమాట, ఎరీస్ లేదా ట్యాంక్స్ అంటాం, చెరువులు అన్నటువంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఈ చెరువుల్ని కూడా మనము చిత్తడి నేలల కిందకే కేటగరైజ్ చేస్తాము. మరి వీటి వల్ల ఉండేటటువంటి ఇంపార్టెన్స్ లేదా అడ్వాంటేజెస్ ఏంటి అంటే, చూడండి, మనకి ఫ్లడ్ కంట్రోల్లో ఉపయోగపడతాయి. అలాగే ఎన్నో రకాల వన్యప్రాణులకి నెలవులుగా ఉన్నాయి. అంతేకాదు రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకోవటానికి, సాయిల్ ఎరోజన్ని ప్రివెంట్ చేయటానికి, అలాగే చూడండి చాలా రిసోర్సెస్ని అందిస్తాయి. మనకి ప్లాంట్స్ కావచ్చు, ఫిషెస్ కావచ్చు, ఇలా వివిధ రకాల రిసోర్సెస్ని అందిస్తాయి. అంతేకాదు సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి, టూరిజంకి, అగ్రికల్చర్కి, వీటన్నింటికి కూడా వెట్లాండ్స్ అన్నటువంటివి ఉపయోగపడతాయి. మరి వీటికి ఉన్నటువంటి థ్రెట్స్ ఏంటి? ఒకటి అర్బనైజేషన్, అర్బన్ డెవలప్మెంట్ అనేటటువంటిది పెరుగుతోంది. అలాగే ఆంథ్రోపోజెనిక్ కాజెస్. ఆంథ్రోపోజెనిక్ కాజెస్ అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవటం కోసం. అలాగే మనకి రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్, ఇలాంటివన్నీ చేయటం ద్వారా ఎకో సిస్టమ్స్ అనేవి దెబ్బతింటున్నాయి, వెట్లాండ్స్ అన్నటువంటివి దెబ్బతింటున్నాయి. అలాగే అగ్రికల్చరల్ ఇంపాక్ట్ కూడా ఉంది. మనం ఇరిగేషన్కి సంబంధించి వేరియస్ పద్ధతుల్ని వాడుతూ ఉంటాం, పెస్టిసైడ్స్ని, వీటన్నింటినీ వాడుతూ ఉంటాం, అవునా? సో వాటి వల్ల కూడా వెట్లాండ్స్ అన్నటువంటివి ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. అలాగే క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది కూడా ఒక కారణమే. గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది పెరుగుతోంది, క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది పెరుగుతోంది. దీనివల్ల బయోడైవర్సిటీ తగ్గుతుంది, వెట్లాండ్స్ అన్నటువంటివి కూడా తగ్గుతూ ఉన్నాయి. మరి వీటి కోసమే మెజర్స్ తీసుకురావటం జరిగింది. అందులో ఒకటి రామ్సర్ కన్వెన్షన్ 1971లో. దీని కింద ఏంటి? మొత్తం 3 పిల్లర్స్ అనమాట. వీటిని కాపాడాలి అన్నట్టుగా, అలాగే వీటిని గుర్తించడం, ట్రాన్స్ బౌండరీలో ఉన్నటువంటి ఈ ఏవైతే ఈ వెట్లాండ్స్ ఉంటాయో వాటిని కన్జర్వ్ చేసుకోవాలి అనేసి. మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏవైతే ఈ 5 వెట్లాండ్స్ ని చేర్చారో ఆ 5 ఎక్కడెక్కడ ఉన్నాయి? 2 తమిళనాడులో ఉన్నాయి, 3 వచ్చేసరికి కర్ణాటకలో ఉన్నాయి. తమిళనాడులోకి వచ్చేసరికి చూడండి, కరైవెట్టి బర్డ్ శాంక్చురీ అన్నటువంటిది, కర్ణాటకలో మగధీకేరే కన్జర్వేషన్ రిజర్వ్ అన్నటువంటిది, అలాగే లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ అన్నటువంటిదేమో తమిళనాడులో ఉంది. అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ ఫారెస్ట్ అన్నటువంటిది, అలాగే కర్ణాటకలోని అగనాసిని ఎస్చువరీ అన్నటువంటివి. ఈ 5 కూడా ఇప్పుడు ఈ లిస్ట్ లోకి చేర్చారు. ఇలా ఈ 5 చేర్చడం వల్ల మన భారతదేశంలో ఈ వెట్లాండ్స్ సంఖ్య 80కి పెరిగింది. అయితే అసలు ఈ రామ్సర్ కన్వెన్షన్ ని మన భారతదేశం ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది అంటే 1982 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇది మన భారతదేశంలో అమలులోకి వచ్చింది. మరి ఇక్కడ చూడండి, వరల్డ్ వెట్లాండ్స్ డే, ఇది కూడా రామ్సర్ కన్వెన్షన్ అన్నటువంటిది ఫిబ్రవరి 2వ తేదీన జరిగింది. అందుకనే మనం ఫిబ్రవరి 2వ తేదీని వరల్డ్ వెట్లాండ్స్ డేగా జరుపుకుంటాం.
మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే వెట్ ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. అలాగే మాంట్రిక్స్ రికార్డ్ అన్నటువంటిది ఏంటి, ఏవైతే ఈ యొక్క వెట్లాండ్స్ ఉన్నాయో వాటిలో ఏవైనా ఎకలాజికల్ చేంజెస్ వస్తే వాటిని ఇక్కడ నోట్ చేయటం జరుగుతుంది. మరి ఇందులోకి వచ్చేసరికి 2 ఇండియన్ వెట్లాండ్స్ ఉన్నాయి. అవి ఏంటి, ఒకటి కీలాడియో నేషనల్ పార్క్ అన్నటువంటిది, రెండవది లోక్తక్ లేక్ అన్నటువంటిది. ఈ లోక్తక్ లేక్ లో ఒక డాన్సింగ్ డీర్ అన్నటువంటిది ఉంటుంది. ఈ డాన్సింగ్ డీర్ అన్నటువంటిది ఏంటి, దీని పేరేంటి అన్నటువంటిది ఒక్కసారి కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. డాన్సింగ్ డీర్ యొక్క పేరేంటి అనేసి. అయితే ఇంతకు ముందు ఇందులో చిల్కా లేక్ అనేటటువంటిది ఉండేది, దాన్ని రిమూవ్ చేశారు. ఇది కాకుండా మన భారతదేశం ఎలాంటి ఇనిషియేటివ్స్ ని తీసుకొచ్చింది అంటే చూడండి, అమృత్ ధారోదర్ స్కీమ్ అన్నటువంటిది వెట్లాండ్స్ యొక్క కన్జర్వేషన్ కి సంబంధించి. అలాగే నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్, ఇందులో కూడా ఏంటి అంటే ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్ ని కన్జర్వ్ చేయటం, వెట్లాండ్స్ ని కన్జర్వ్ చేయటం అన్నటువంటిది లక్ష్యంగా ఉంది. అలాగే నమామి గంగేతో ఇంటిగ్రేట్ చేశారు. 2021లోనే దీనిని నమామి గంగే ప్రోగ్రామ్తో ఇంటిగ్రేట్ చేయటం జరిగింది. ఇది కాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది చూడండి వెట్లాండ్ రిజర్వనేషన్ ప్రోగ్రామ్ అనేసి 2020లో తీసుకురావటం జరిగింది. సో వెట్లాండ్స్ ని మళ్ళీ రిజర్వనేట్ చేయటం అనమాట, పాత స్థితిలోకి తీసుకురావటం. అలాగే వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ అనేసి 2017వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఏ చట్టం కింద అంటే మనకున్నటువంటి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఈ యొక్క రూల్స్ ని తీసుకురావటం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ వెట్లాండ్స్ కి సంబంధించి. సో క్విక్ గా ఒకసారి మనం ఏమేమి చూసాం, ఇలా 5 వెట్లాండ్స్ ని రామ్సర్ లిస్ట్ లోకి చేర్చారు. సో వెట్లాండ్స్ కి సంబంధించి వెట్లాండ్స్ అంటే ఏంటి, వెట్లాండ్స్ యొక్క స్టేటస్ అన్నటువంటిది ఎలా ఉంది, అడ్వాంటేజెస్ ఏంటి, థ్రెట్స్ అనేటటువంటివి ఉన్నాయి, అలాగే ఏమేమి మెజర్స్ తీసుకున్నారు, మన భారతదేశం ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నట్టుగా మనం ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.